అండ్ ఈరోజు మనము ఎంతో ఈజీగా టేస్టీగా డాబా స్టైల్ ఎగ్ బుజ్జి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, ఆసము. దీని తయారీ విధానం మనం ఇప్పుడు చూద్దాము. ఇలా 3 ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్ బుజ్జి కోసము. ఇలా 2 ఆనియన్స్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. 2 టమాటాలను ఇలాగా టమాటా ప్యూరీ మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, పించ్ ఆఫ్ మసాలా హోల్ గరం మసాలా పొడి అండి. దీనికి కరివేపాకు. దీనికి కావలసిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మనము ఇనప కళాయి పెట్టుకొని ఇనప మూకుడు పెట్టుకుని నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర చుట్టుపట్ల అన్నాక కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుందాము. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా ఇందులో కొద్దిగా ఉప్పు సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకుందాము. మనము ఈ ఉల్లిపాయ ముక్కలను సాఫ్ట్గా ఆయిల్లో మగ్గిపోవాలి. దోరగా చూడండి, ఇలా ఈ కలర్ వచ్చే వరకు మనము ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన లేకుండా దోరగా వేయించుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత మనము ఇప్పుడు 2 టమాటాలను ప్యూరీ కూడా వేసుకుందామండి. మిక్సీ పట్టుకున్న టమాటాలను ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ అండి. ఇది వేసుకుని ఇది కూడా పచ్చివాసన లేకుండా ఆయిల్ పైకి తేలే వరకు ఈ టమాటా ప్యూరీని కూడా చూడండి. మన టమాటా ప్యూరీ కూడా బాగా ఫ్రై అయింది, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, స్పూన్ కారము కూడా వేసుకొని కలుపుకుందాము. కారము పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూను జీలకర్ర పొడి, స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకుందాము. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇది చూడండి బాగా ఫ్రై అయిన దాన్ని మనము ఇలా బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనము 3 ఎగ్స్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అవే ఇనుప కళాయిలో ఇనుప మూకుడులో ఇలా 3 ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ ఆయిల్లో ఈ ఎగ్గు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాము. చూడండి, ఇప్పుడు మన ఎగ్గు బాగానే ఫ్రై అయిపోయింది, పొడి పొడిగా వచ్చింది. మన ఎగ్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం తీసుకున్న కర్రీను, టమాటా ప్యూరీ, ఉల్లిపాయలు వేసిన కర్రీను ఇది ఎగ్ బుజ్జీలో కలుపుకుందాము. ఈ రెండింటిని ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని పించ్ ఆఫ్ మనం మసాలా పొడి తీసుకున్నాం కదండి, పించ్ ఆఫ్ మసాలా పొడి వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ మన డాబా స్టైల్ ఎగ్ బుజ్జి కూర రెడీ అయిపోయిందండి. ఇది రోటీలోకి అయితే సూపర్ ఉంటుందండి, రైస్లోకి కూడా అదిరిపోయిందండి ఈ డాబా స్టైల్ ఎగ్ బుజ్జి. పైన కొత్తిమీర వేసుకుందాము. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.